ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. నమః కోదండహస్తాయ సంధీకృత్సరాయ చతనితాకృతాయ రామాయ పన్నివారిణే. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం అయోధ్యకాండలో రాముని గుణగణాలు వాల్మీకి మహర్షి సర్గలో వివరిస్తున్నాడు. దేవాసులకు మానవులకు తెలిసిన సమస్త అస్త్రాల్లో రామునికి ప్రావీణ్యం ఉంది. యుద్ధ విద్యలే కాదు, వేదాంగాలు నేర్చుకున్నాడు. లక్ష్మణుడు వెంటరాగా యుద్ధాన్ని బయలుదేరితే రాముడు విజయలక్ష్మితో తిరిగి వస్తాడు. విజయుడై మదగజంపై పురప్రవేశం చేసిన రాముడు ఏమాత్రం గర్వం లేకుండా పౌరులందరినీ ప్రియబంధువులను పలకరించినట్టు పేరు పేరున పలకరిస్తాడు. మాన్యులను మాత్రమే కాదు, సామాన్యులు కూడా అలాగే పలకరిస్తాడు. ఎవరికి దుఃఖం కలిగినా తనకే దుఃఖం కలిగినట్టు బాధపడతాడు. ఎవరికి అభ్యుదయం కలిగినా కన్న కొడుకు అభ్యుదయాన్ని చూసిన తండ్రిలాగా ఆనందిస్తాడు. మహారాజా, పూర్వం మరీచి ప్రజాపతి కుమారుడు కాశ్యపుడు సకల సద్గుణాలకు నిలవుగా ఉన్నాడు. ఇప్పుడు మీ జ్యేష్ఠ కుమారుడు రాముడు అలా ఉన్నాడు. అన్ని విధాలా రాముడు విష్ణు సమానుడు, సర్వలోకాలను హితాన్ని కోరే గుణసంపన్నుడు. నీకు తెలియదు కాదు కానీ ఈ రాజ్యంలోని ప్రజలందరూ ఆబాల గోపాలం అతడి శ్రేయస్సు కోసం సాయం ప్రాతం సంధ్యల్లో సకల దేవతలను ప్రార్థిస్తున్నారు. నువ్వు నీ కోసం రాముడికి రాజ్యాభిషేకం చేస్తున్నావు, కానీ మేము మా అందరి కోసం రాముని వెంటనే పట్టాభిషేకం చేయమని కోరుతున్నాం. దశరథుడు ఆనందించాడు. నాకు ఇష్టమైన జ్యేష్ఠపుత్రుడు రాజు కావాలని మీరందరూ కోరుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకంటే అదృష్టవంతుడు లేడన్నాడు. సభాభవనం మరొకసారి హర్షధ్వానాలతో మారుమోగింది. ఆ శబ్దం తగ్గే వరకు దశరథుడు వేచి ఉండి సభను గౌరవించాడు. వశిష్ఠవామ గురువులకు నమస్కరించి ఇలా అభ్యర్థించాడు. పూజ్యులారా, ఈ చైత్రమాసం శుభప్రదమైంది, శోభాయమానమైంది. వనాలు, ఉద్యానవనాలు పుష్పించిన చెట్లు కలకల్లాడుతుంటాయి. ఈ సమయంలో రామ పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను. అందుకు కావలసిన ఏ వస్తువులు సిద్ధం చేయాలో, ఏమేమి ఏర్పాటు చేయాలో వెంటనే జ్ఞాపించండి. ఆ రోజు పునర్వసు నక్షత్రం. పెద్దలందరూ మరుసటి రోజు సూర్యోదయం సమయంలో శుభప్రదమైన పుష్యమైన నక్షత్రంలో రామునికి పట్టాభిషేకం జరగాలని నిర్ణయించారు. అంజలి బ్రతులై నిలిచి ఉన్న రాజ్య సిబ్బందికి ఆ ఋషులు చకచక ఆదేశాలు ఇచ్చారు. బంగారం, రత్నాలు, సమస్త ఔషధాలు, పూజా ద్రవ్యాలు, తెల్లని పుష్పాలు, పుష్పమాలు, పేలాలు, తేనె, నెయ్యి, నూతన వస్త్రాలు, 100 బంగారు బిందెలు పూర్తిగా ఉన్న పులి చర్మం తెల్లవారేసరికి రాజుగారు అగ్నిహోత్ర గృహంలో ఉండాలి. పట్టాభిషిక్తుడైన రాజు ఎక్కడానికి యోగ్యమైన రథం, సర్వాయుధాలతోనూ శుభలక్షణాలు గల పట్టబడేందుకు సర్వాలంకారాలతో కొమ్ములకు బంగారు తొడుగులు వేసిన వృషభం, శ్వేతఛత్రం, తెల్లని వింజామరలు సూర్యోదయ సమయానికి సిద్ధంగా ఉండాలి. నగర ప్రధాన ద్వారాలకు చందనం పూసి పుష్పమాలలతో అలంకరణ చేయాలి. రేపు సూర్యోదయం అవటంతో స్వస్తి వచనం జరుగుతుంది. అప్పటికి నగరమంతా జెండాలు కట్టి అలంకరించండి. అన్ని దేవాలయాల పూజలు చేసేందుకు ఏర్పాటు చేయండి. చక్కగా అలంకరించుకున్న వేశ్య స్త్రీలు రాజప్రసాదం 2వ కక్షలోకి వచ్చి ఉండేలా చూడండి. వారి నాట్యానికి వాద్య సహకారం అందించే వారిని కూడా సిద్ధం చేయండి. యోధులందరూ కవచాలు, ఆయుధాలు ధరించి మహారాజప్రసాదం ముంగిట సూర్యోదయాన్ని ముందే చేరాలి. రాజోద్యోగులు ఎవరి పనులు వారు చేయడానికి బయలుదేరారు. దశరథుని వెంటనే వెళ్ళి రాముని తీసుకురామని సుమంత్రుని ఆదేశించాడు. సుమంత్రుడు వెంటనే బయలుదేరి రాముడు రథం ఎక్కించుకుని వచ్చాడు. రథారూఢుడై వస్తున్న రాముడిని దశరథుడు చూశాడు. రూపౌధార్యగుణై పుంసాం దుష్టచిత్తాపహారిణిం ఘర్మాభితప్త పద్యన్యం హాధయంతిమివ ప్రజా నతత్పర సమాయంతం పశ్యమానో నరాధిప. రాముడు రూపం చేత ప్రజల చూపులను కట్టుబడేస్తున్నాడు. సద్గుణ సంపద చేత వారి హృదయాలను దోచుకుంటున్నాడు. రాముడు రూపం. దశరథుడికి రాముడు ఎప్పుడు చూసినా మండే ఎండలకు విలవెల్లాడిపోయిన ప్రజల తొలకరమైన వేగాలను చూస్తే కలిగే పులకరింత కలుగుతుంది. ఆ ప్రియపుత్రుని ఎంత చూసినా తృప్తి అనిపించదు. గంధర్వరాజులా వెళ్ళిపోతున్న రాముడు రథం దిగి సభాభవనం ప్రవేశించి అంజలి ఘటించి తండ్రిని సమీపించి పాదాలు బట్టి నమస్కరించాడు. అంజలి ఘటించిన రాముని చేతులు పట్టుకుని దశరథుడు లాక్కుని మహారాజు
ప్రేమగా కౌగులించుకుని బంగారంతో చేసిన రత్నాలు పొదిగిన మంచి ఆసనం మీద కూర్చోబెట్టాడు. రాముని చూస్తుంటే రాజుగా అలంకరించుకుని తనకు తానే అద్దంలో చూసుకున్నట్టు అనిపించింది. లోకంలో తల్లిదండ్రులు అయిన వారు ఎందరూ లేరు. ఇటువంటి పుత్రుడు తనకు తప్ప ఎవరుకున్నాడు? తండ్రి కావటం అనే భాగ్యం అంటే తందే కదా. ఈ విధంగా మనసు పుత్రవాత్సల్యంతో నిండిపోయి ఉన్న గంభీరంగా ఇలా అన్నాడు: రమా, నా పట్టమహిషి కళ్యాణ అత్యంత యోగ్యురాలు. ఆమె కడుపున పుట్టిన నువ్వు ఆమెకు తగిన కుమారుడు. ఆ పైన లోకాలు మెచ్చే సద్గుణాలని అలవర్చుకుని నాకు అత్యంత ఇష్టడు అయ్యావు. నీ సద్గుణాలతో నన్నే కాదు, ఈ ప్రజలందరూ అందింపజేశావు. నీకు ఎవరాజ్య అభిషేకం చేస్తున్నారు. కుమార, రాజు కాబోయేవాడు ఎప్పుడు కొన్ని విషయాలు మనసులో నిలుపుకోవాలి. బుద్ధిమంతుడు కనుక నీకు క్లుప్తంగా చెప్తాను. నువ్వు సహజంగా వినయశీలుగా, రాజు అయ్యాక వినయం ఇంకా పెంచుకోవాలి. భూయో వినయమాస్థాయ భవనిత్యం జితేంద్రియ కామక్రోధ సముద్ధాని త్యేదా వ్యసనాని చ. కామం వల్ల వచ్చే వ్యసనాలు కొన్ని ఉన్నాయి, అలాగే క్రోధం వల్ల వచ్చే వ్యసనాలు కొన్ని ఉన్నాయి. వీటికి ఒకసారి లొంగితే ఇక వీటి నుంచి ముక్తుడు. రాజు ఈ వ్యసనాలన్నింటికి దూరంగా ఉండాలి. ప్రభువు నిత్యం అనేక మందితో మాట్లాడాలి, అనేక మంది చెప్పేది వినాలి. కొన్ని విషయాల్లో కొంతమందితో నేరుగా వ్యవహరించాలి, కొన్ని విషయాల్లో పరోక్షంగా వ్యవహరించాలి. ఏది ఎలా చేయాలో రాజుకు తెలుసుకుని ఉండాలి. ధనాగారం, ఆయుధాగారం ఎప్పుడు పుష్కలంగా నిండి ఉండాలి. నీ మాటల వలన, చేతల వల్ల ప్రజలకు నీ పట్ల ప్రేమ పెంచుకుంటూ ఉండాలి. ఏ రాజు అలా రాజ్యం చేస్తాడో అతడికి ప్రజలు, మిత్రులు, అదృష్టవంతులు. వారు అమృతాన్ని పొందిన దేవతల్లా ఆనందిస్తూ ఉంటారు. నువ్వు కూడా రాజశ్రేష్ఠుల్లో నడిచిన ఆ మార్గంలో నడుచుకోవు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భగవాన్ విష్ణు మంగళం గుణసంధవే మంగళం ధ్వజ మంగళం నారసింహాయ మంగళం గుణసంధవే యాదాద్రీసాయ మంగళం మంగళాశాసనపరైమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృపాయాస్తు మంగళం శ్రేయకాంతాయ కళ్యాణధేనుధేర్ధనం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైమదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. స్వస్తి. జై శ్రీరామ్.